గర్భంతో ఉన్న మహిళలు క్రీడల్లో రాణించడం చాలా కష్టం. అందులోనూ ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో తలపడటం సాహసమే. కానీ ఈజిప్ట్ ఫెన్సింగ్ క్రీడాకారిణి సదా హఫీజ్ వేగంగా నడవడానికి కూడా కష్టంగా అనిపించే పరిస్థితుల్లో కడుపులో బిడ్డతో సాహసంగా కత్తిపట్టింది. పెళ్లి, పిల్లలు అంటూ కుటుంబం కోసం కెరియర్ని త్యాగం చేసే చాలామంది మహిళలను చూసి ఉంటాం. కానీ కొందరు మాత్రమే కఠిన పరిస్థితుల్లోనూ ఈ రెండింటిని సమన్వయం చేసుకోగలరు. వారిలో ఈజిప్ట్ ఫెన్సింగ్ క్రీడాకారిణి నదా హఫీజ్ ఒకరు. 3 సార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న ఈమె ఈసారి 7 నెలలు గర్భిణిగా ఆటకు సిద్ధమైంది. అదేమీ అంత సాధారణ విషయం కాదు. గర్భంతో ఉన్న మహిళలు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. అలాంటిది తీవ్ర పోటీ, ఒత్తిడి ఉంటే ఒలింపిక్స్లో పాల్గొనడం మాటలేం కాదు. అయినా ఎంతో నిర్భరంగా సాధన చేసింది. శారీరక ప్రతికూలతల్ని అధిగమించింది. ఒత్తిడిని అదుపు చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ 2024 బరిలో దిగింది. ఓపెనింగ్ మ్యాచ్లో విజయాన్ని దక్కించుకుంది. తర్వాత 16 రౌండ్ల దక్షిణ కొరియాను చెందిన జియాన్ హాంగ్తో పోరాడి ఓడిపోయింది. ఆ తర్వాతే తన 7 నెలల గర్భిణి విషయం సామాజిక మాధ్యమాల్లో వేదికగా ప్రకటించారు. బరిలో మీకు 2 క్రీడాకారిణులే కనిపిస్తున్నారు. కానీ ఈ ప్రపంచంలోని రాని నా బిడ్డ కూడా ఉంది. దేశానికి పతకం అందించాలనే తపన నన్నిక్కడి వరకు నడిపించింది. పతకం గెలవకపోయినా ఈ ప్రయాణం నాకెంతో సంతృప్తినిచ్చింది అంటూ భావోద్వేగంతో తన పోరాటాన్ని వ్యక్తపరిచింది. 2 ఏళ్ల క్రితం కైరో యూనివర్సిటీ నుంచి మెడిసిన్ పూర్తి చేసి క్లినికల్ పాథాలజిస్ట్లో పనిచేస్తుంది ఆమె. పారిస్ ఒలింపిక్స్ ముందు రియో, టోక్యో ఒలింపిక్స్లో కూడా ఈజిప్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఇదొక్కటే చాలదా? అమ్మలు కుటుంబానికి, కెరీర్కు సమప్రాధాన్యం ఇవ్వగలరని, అనుకున్న దానికోసం ఎంతైనా శ్రమించగలరని నిరూపించడానికి.